ఓకే స్టూడెంట్స్, చూడండి. ఎర్రర్ డిటెక్షన్ ఈ టాపిక్లో ఎర్రర్ మనం డిటెక్ట్ చేయాలి అంటే ఐడెంటిఫై చేయాలి, లొకేట్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఏబిసిడి పార్ట్లో ఎర్రర్ ఉందేమో చూద్దాం. ఒకవేళ లేకపోతే నో ఎర్రర్లోకి వెళ్ళిపోండి. చూడండి, నౌ వీ షల్ నాట్ గో దేర్ అన్లెస్ వీ షల్ బి ఆస్క్డ్. నో ఎర్రర్. మై స్టూడెంట్స్, ఇక్కడ గమనిస్తే ఒకటే కొండ గుర్తు. అన్లెస్ సెంటెన్స్లో బిగినింగ్ కానీ మిడిల్లో కానీ అన్లెస్ అనేటువంటి పదం కంజంక్షన్ కనుక ఉంటే ఆటోమేటిక్గా దాని తర్వాత సింపుల్ ప్రజెంట్ ఉండాలి. సింపుల్ ప్రజెంట్ అంటే ఎలా ఉండాలంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఇక్కడ సబ్జెక్టు వి ఉంది, తర్వాత షల్ వచ్చింది. షల్ రాకూడదు, బి రాకూడదు. కాబట్టి ఇది తప్పు. మరి దీని ప్లేస్లో ఏముండాలంటే వి వచ్చింది, ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటటువంటిది ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా సెకండ్ పార్ట్ ఫ్యూచర్ ఉంటుంది. అంటే అన్లెస్ వచ్చినప్పుడు ఒక పార్ట్ సింపుల్ ప్రజెంట్, సెకండ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ద సి పార్ట్. మరి సి ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి. సి ఇదిగోండి, సి ఎక్కడ ఉంది. సి అంటే ఇది అనమాట ఆన్సర్. ఇక మిగతా ఏమి కావన్నమాట అండి. ఓకే, అంటే ఎర్రర్ ఈజ్ ఇన్ ద సి పార్ట్. ఓకే.